ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా మనం ఉండాలంట. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవాలంట. దినములు చెడ్డవి గనుక, ఏ దినము ఏ సమయము దేవుని రాకడ సమీపంగా ఉందో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితాలను సిద్ధపరచుకోవడానికి, మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి, ఎక్కువగా దేవుని వాక్యానికి సమయము, ప్రార్థనకు సమయము, ఆరాధన క్రమానికి సమయము, సంఘ క్రమంలో సమయము, వ్యక్తిగత ప్రార్థనలో సమయం, కుటుంబ ప్రార్థనల సమయం, ఉదయకాల ప్రార్థనలో మనం ఎక్కువగా సమయాన్ని కేటాయించినప్పుడు ప్రతి పరిస్థితిలో కూడా మరి దేవుని సన్నిధానంలో మనం ముందుకు వెళ్ళటానికి, ప్రతి ఒక్క శోధనల నుండి కూడా మనం జయించబడటానికి, అలాగే ఆ యొక్క స్పిరిచువల్ అథారిటీని మనం పొందుకోవటానికి, ప్రతి పరిస్థితుల్లో కూడా వెనుకపట్టు వేయకుండా బలంగా నిలబడటానికి అవకాశం ఉంటుంది. సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం వేస్ట్ చేసుకోకుండా, అనవసరమైన ఫోన్ కాల్స్, చిట్ చాటింగ్స్, అనవసరమైన కాన్వర్జేషన్, గంటలు ఫోన్లలో కేటాయించకుండా ఎక్కువగా దేవునితో గడపటానికి, ఎక్కువగా దేవుని సన్నిధానంలో మనం నిలబడటానికి, ఎక్కువగా దేవునితో మాట్లాడటానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి సమయంను వేస్ట్ చేసుకోకుండా ఎక్కువగా దేవునిలో మనం నిలబడటానికి, దేవుని వాక్యంలో బలపడటానికి దేవుడు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్.